సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. ఎంత అద్భుతంగా ఉందండి. మళ్ళా చెప్పనా? మొదటి సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనంలో ఉన్న ఒక మాట, యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. స్తోత్రం దేవా. ఈ వాక్యం ద్వారా అనేక హృదయాలు తెప్పరిల్లాలి, అనేక సమస్యలు, బంధకాలు విడుదలైపోవలసిందే. నీ వాక్యం వెల్లడగుతోడనే వెలుగు, సమాధానం, శాంతి, అభివృద్ధి, ఐశ్వర్యం, సమృద్ధి ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తాయి. యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. ప్రియులారా, ఒక అద్భుతమైన సత్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి నిన్నటి కాల సమయంలో నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే నైట్ 12 గంటల నుంచి మార్నింగ్ 4:30, అంటే మనం లైవ్ అయ్యేంత వరకు ఇంటర్నెట్ పనిచేయదు. మేము కొంత వర్క్ చేస్తున్నాము ఇంటర్నెట్ మీద, కాబట్టి మీకు ఇంటర్నెట్ అనేటువంటిది రాదని మెసేజ్ వచ్చింది. నేను చూశాను, సరే ఏదైనా మొబైల్ నెట్ ఏదైనా పెడదాం అన్నట్టు ఆలోచన కలిగి ఉన్నాను, కానీ పట్టించుకోలేదు, మర్చిపోయాను. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. టైం చూస్తే ఎంత అయింది? 4:30 అయింది. 4:30 వరకు ఇంటర్నెట్ రాదని చెప్పారు వాళ్ళు. కానీ ఇప్పుడు చూసినట్లయితే అసలు మనకి ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇంటర్నెట్ సమస్య అనేదే లేదు. అద్భుతం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతుంటే అనేక అద్భుతాలు మన జీవితంలో దేవుడు చేస్తూ ఉంటుంటాడు. ఇంకొక అద్భుతమైన కార్యాన్ని మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ఒక జమీందారు గారు, అంటే ఒక రిచ్ మ్యాన్, ఒక సంపన్నమైనటువంటి వ్యక్తి, ప్రతిరోజు కూడా సాయంత్రం షికారుకి వెళ్తూ ఉంటుంటాడు. ఆయనకి ఫామ్ హౌస్ ఉంది. కొంతసేపు ఆ తోటలో కూర్చొని రావటం ఆయనకు అలవాటు. ఆయన మంచి వ్యక్తి, ఆయన ధర్మాత్ముడు అని చెప్పి ఊరి ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉంటుంటారు. కాబట్టి ఆయన ఆ ఫామ్ హౌస్కి వెళ్ళి మరి ఆ షికారుకి వెళ్ళి ఆ కొంచెం సేపు ఆ తోటలో కూర్చుని వస్తాడన్నటువంటి సమయం తెలుసుకున్నటువంటి 3 భిక్షగాళ్ళు, అంటే అడుక్కునే వాళ్ళు అనుకోండి, ఆయన సహాయం ఆర్జించాలని చెప్పి అనుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే 1 by 1 మొదటగా ఒక భిక్షగాడు ఆయన సమీపించాడు. మహాప్రభు, నాకు 5 రూపాయలు కావాలి, దయతో ఇవ్వండి అని అడిగాడు. ఈ జమీందారు గారు అతని వాలకాన్ని చూశాడు, కానీ నచ్చలేదు. ఆయన యొక్క విధానం పెద్దగా నచ్చలేదు. ఏందయ్యా, నీకేదో బాకీ ఉన్నట్టు అడుగుతావేంటి అని 5 రూపాయలు అడిగితే, సరే నువ్వేదో అడిగావు కాబట్టి అని ఒక 2 రూపాయలు ఇచ్చాడంట. తీసుకుని పో అని మనకి 2 రూపాయలు ఇచ్చాడంట. కొద్ది సమయం అయిన తర్వాత రెండో భిక్షగాడు వచ్చాడంట నెమ్మదిగా. వచ్చి ఈ యొక్క జమీందారు గారిని సమీపించాడు. అయ్యా, నేను 3 రోజుల నుంచి సరిగా ఏమీ తినలేదయ్యా, మరి దయతో నాకు సహాయం చేయండి అయ్యా అని చెప్పి 2 చేతులు జోడించి అడిగాడంట జమీందారు గారిని. జమీందారు గారు అతని వైపు చూశాడు. నీకెంత కావాలయ్యా అని అడిగాడంట. మీ దయ సార్, మీకెంత తోస్తే అంత అని అడిగాడంట ఆ భిక్షగాడు. జమీందారు గారు అతనికి 10 రూపాయలు ఇచ్చి పంపించాడంట. వింటున్నారా? వేరియేషన్ చూసారా? మొదటి వ్యక్తి ఏమో ఖచ్చితంగా 5 రూపాయలు ఇవ్వండి అని అడిగాడు, 2 రూపాయలు ఇచ్చాడు ఈయన. రెండో వ్యక్తి ఏమో మీ దయ సార్, మీ ఇష్టం సార్ అనేసరికి 10 రూపాయలు ఇచ్చాడు ఈయన. మూడో భిక్షకుడు వచ్చాడంట కొద్ది నిమిషాల తర్వాత. జమీందారు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ భిక్షగాడు ఇలా మాట్లాడుతున్నాడంట, మహాప్రభు, మీ యొక్క ధర్మగుణం గురించి నేను విన్నానయ్యా. మీరెంతో ధర్మాత్ములు అని చెప్పి నేను విన్నాను. అందుకని మీరు ఎంతోమందికి దానాలు ధర్మాలు చేశారంట. మీది చాలా విశాల హృదయం అంట. మీ మనసు చాలా సున్నితమైనదంట. మరి మీ ద్వారా అనేక మంది ఎంతో మేలు పొందినటువంటి వారు ఉన్నారంట. అనేక జీవితాలు బాగుపడ్డాయంట. అందుకని మిమ్మల్ని, మీలాంటి గొప్పవారిని
మీలాంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిని ఇదిగో ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క మరి తోటలో మీరు చక్కగా రెస్ట్ తీసుకుంటారంట కదా, ఇటువంటి సమయంలో మీలాంటి గొప్పవారిని చూడాలని వచ్చానయ్యా. మీ వంటి ధర్మప్రభువులు దేవుని సామ్రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తారు అని నేను గ్రహించాను. దేవుని సామ్రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తారు మీలాంటి వాళ్ళే, మీలాంటి మంచి వ్యక్తులే అని అన్నాడంట భిక్షకుడు. వెంటనే జమీందారు గారు ఆ వ్యక్తిని రా 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 కూర్చో, నీవు బాగా అలసిపోయినట్లున్నావు కదా, కూర్చో, ఈ పక్కన కూర్చో, ఈ బాల మీద కూర్చో, నేను కూర్చున్న బాల మీద కూర్చో అన్నాడంట. వింటున్నారా ప్రియులారా? చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి రాజుగారు ఏవో తింటా ఉంటుంటే ఆహారాన్ని ఆయనకి ఇచ్చాడంట. ఇదిగో ఈ ఆహారం తీసుకో, తిను, నువ్వు బాగా బలహీనంగా ఉన్నావు కదా, తీసుకో తిను అని చెప్పి రాజుగారు తన సేవకుడిని పిలిచి ఆ యొక్క భిక్షకుడికి పండ్లు తెప్పించాడంట, చక్కటి పళ్ళు ఇచ్చాడంట. మూడో భిక్షగాడు చివరిగా వచ్చిన వ్యక్తి వెంటనే ఆ పళ్ళన్నీ తిన్నాడంట. తినిన తర్వాత రాజుగారు అంటూ ఉన్నారు, ఇప్పుడు బాగుంది కదా, హెల్త్ అంతా సెట్ అయింది కదా, బలం వచ్చింది కదా, చెప్పు నీకేమి సహాయం కావాలో చెప్పు అని అన్నాడంట. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. అయితే ఆ భిక్షం ఎత్తుకునేటువంటి వ్యక్తి అన్నాడంట, మహాప్రభు మీ గురించి విన్నాను, మిమ్మల్ని చూడాలని వచ్చాను, మిమ్మల్ని చూడటంతో నా జన్మ ధన్యమైనట్టు అయింది. మీరు శ్రేష్టమైన పండ్లను నేను అడగకపోయినా నాకు ఇచ్చి నా ఆకలి తీర్చారు, నాకు ఇంకేం కావాలయ్యా. నా పట్ల మీరు అపరిమితమైనటువంటి దయను చూపించారు, ప్రేమను కురిపించారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి నిండు నూరేళ్ళు ఆయుస్సు ఇచ్చి మీలాంటి వారు ఈ సామ్రాజ్యంలో ఉన్నట్లయితే ఈ సామ్రాజ్యం ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటుంది, నాలాంటి వారికి ఎంతోమందికి ఆకలి తీరుతుంది, అంతకు మించి నాకేమొద్దయ్యా, చాలయ్య అన్నాడంట. ఆ మాటలు విన్నటువంటి జమీందారు గారికి ఈ యొక్క భిక్షం ఎత్తుకునే వ్యక్తి ఎంతోనే చేశాడంట. సర్లే అయితేని అని చెప్పి ఆ భిక్షగాడితో రాజుగారు అన్నాడంట, నాతోటే ఉండి ఇంకా ఎక్కడికి వెళ్తావు, నాతోటే ఉండిపోవచ్చు కదా అని కోరాడంట ఆయన. నా మంచి కోరే వ్యక్తి కాబట్టి నాతోటే ఉండిపో అన్నాడంట. అని చెప్పి ఆ భిక్షగాడికి ఒక చక్కటి ఇల్లు కట్టించాడంట. హల్లెలూయా. ఒక ఎద్దుల బండినిచ్చాడంట. దీన్ని తోలుకుంటూ ఆ వచ్చినటువంటి ఆదాయంతో సుఖంగా ఇక్కడ జీవించు అని చెప్పాడంట. ఆ భిక్షగాడు ఆ ఎద్దుల బండిని తోలుకుంటూ తన జీవితకాలం అంతా కూడా ఆ యొక్క తోటలో సంతోషంగా సుఖంగా జీవితాన్ని జీవించాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేదో కథ అనుకుంటున్నారా ప్రియులారా? జీవిత సత్యం దాగి ఉన్నటువంటి ఒక అద్భుతమైన సంఘటన. దేవుడు కూడా ఆ జమీందార్ లాంటి వాడు. 3 రకాలైన ప్రజలు 3 విధాలైనటువంటి ప్రార్థనలతో దేవుని సమీపిస్తూ ఉంటున్నారు. కొంతమంది దురాశాపరులు రకరకాల కోరికలతో దేవుని సమీపిస్తారు. దేవుడు అటువంటి వారిని కనికరించి వారు కోరిన వాటిని అనుగ్రహిస్తాడు. అయితే అవి నిత్యము ఉండే వస్తువులు కావు. మొదటి భిక్షగాడికి ఇచ్చిన 2 రూపాయలు గంటలోనే ఖర్చు అయిపోయాయి. రెండవ రకం భక్తులు ఎవరంటే తమ శ్రమలు కష్టాలు తప్పించని దేవా, నా శ్రమలు విడిపించదేవా, నా బంధకాలు విడిపించదేవా, నా అప్పులు నా రోగాలు నా సమస్యలు వీటినే వేడుకుంటుంటారు. వారిని కూడా దేవుడు కనికరించి వారికి ఉన్న సమస్య నుంచి విడిపించి వరాలను అనుగ్రహిస్తాడు. ఇక 3వ వారు దేవుని ఏమి ఆశించరు, ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉంటుంటారు. నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు అది ఉంది, ఏమి చెప్పరు వాళ్ళు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్యా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకార్యాలు చేయవాడా, నువ్వు గొప్పవాడు యేసయ్యా, నువ్వు మహోన్నతుడు, నువ్వు ప్రేమ కలిగినటువంటి వాడు, నువ్వు అద్భుతాలు చేసేటువంటి వాడు దేవా, నీ ప్రేమ కనికరం చేత మరి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు అని చెప్పి ఎప్పుడు దేవుని స్తుతిస్తారు తప్ప ఏమీ అడగరేలో, ఏమీ ఆశించరు. ఏ కష్టము చెప్పుకోరు, ఏ శ్రమ చెప్పుకోరు, ఏ విధమైనటువంటి ప్రార్థన అవసరత కోరరు, ఏది ఆశించరు. ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉంటుంటారు. హల్లెలూయా. దేవుని స్తుతిస్తూ గడిపేస్తూ ఉంటుంటారు.
వారి నిస్వార్థమైనటువంటి ప్రార్థనలు వారిని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళిపోతుంటుంటాయి. వారికి కావలసినవన్నీ కూడా ప్రభువు సమకూరుస్తూ ఉంటుంటాడు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ వీళ్ళ ముందుకెళ్ళిపోతారు, స్తుతిలో నిమగ్నం అయిపోతారు. ఇంకా వీళ్ళ అవసరతల గురించి కానీ వీరి సమస్యల గురించి కానీ మాట్లాడరు, పలకరు, చెప్పరు. నిరంతరము స్తుతి నైవేద్యం దేవునికి వేస్తూనే స్తుతిస్తూ ఉంటారు. వాళ్ళకి సమస్యలోనైనా సంగతే మర్చిపోతారు, స్తుతిలో నిమగ్నమైపోతారు. వారి జీవితాలను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎట్లా ఉంటుందన్నమాట. దేవుడు వారితోటే ఉంటూ వారి జీవితాన్ని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, గొప్పగా చేసేస్తాడు. ఇంతకీ మీరు ఏ రకానికి చెందినవారు? ఈ వాక్యం వింటున్నవారు ఇంతకీ మీరు ఏ రకానికి, ఎన్నో రంగానికి చెందినవారు? ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఏ వ్యక్తి మీరు? అర్థమైపోయింది. మీరు చెప్పవసరం లేదు. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెలిగింపునిచ్చి ఇక నుంచి స్తుతించేవారుగా, దేవుని కనపరిచేవారుగా ఉండటానికి సహాయం చేసి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్.